హాయ్ అండి, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈరోజు మన ఛానల్లో పరమాన్నం తయారీ చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, రండి. దీనికోసం నేను 1 కప్పు బియ్యం తీసుకుని వాష్ చేసి పెట్టుకున్నాను. ఈ కప్ మెజర్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు ఒక మందపాటి గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి 4 కప్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. త్రీ కప్స్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇలా పొంగు వచ్చిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని ఈ పాలల్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న రైసు ఆ పాలల్లో బాగా ఉడకాలి. మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగంటే అవకాశం ఉంటుంది. ఇదంతా మీడియం ఫ్లేమ్ మీద చేసుకోవాలి. ఇది ఇలా ఉడుకుతుండగా వేరే స్టవ్ మీద మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. దానికోసం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవాలి. ఇందులో మీకు కావాల్సినన్ని జీడిపప్పు పలుకులు, అదేవిధంగా కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చిన్న మంట మీద నేతిలో దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని వేరే ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మన రైస్ ఏదైతే ఉందో అది పాలల్లో చక్కగా ఉడికిపోయింది. ఇలా మెత్తగా పలుకు లేకుండా రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకోవాలి. నేను దీంట్లో 1.5 కప్పు బెల్లం యాడ్ చేసుకున్నాను. మీకు కావాలంటే బెల్లం తగ్గించుకొని కూడా వేసుకోవచ్చు. నేను వేసిన క్వాంటిటీలో అయితే సరిగ్గా సరిపోతుంది. ఇలా బెల్లం వేసిన తర్వాత బెల్లం కొంచెం కరిగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీరు బెల్లం వేసిన తర్వాత స్టవ్ ఆన్లోనే ఉంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఆఫ్ చేసుకున్న మిశ్రమంలోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని 1 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకోవచ్చు. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా యాడ్ చేయడం వల్ల. అంతేనండి, ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే పరమాన్నం తయారైపోయింది. చూసారండి ఆ టెక్స్చర్ అది ఎంత బాగా వచ్చిందో? మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.